ఒక చిన్న మంచి మాట లోపల మనం ఎప్పుడు నిజమైనటువంటి స్వచ్ఛమైన మనశ్శాంతిని తిరిగి పొందుతామంటే, మనం ఏ తప్పు లేకపోయినా ఇతరులకు క్షమాపణ చెబుతున్నావంటే నువ్వు బలహీనుడవని కాదు. మనం ఒక్కోసారి మన తప్పులు లేకున్నా కొన్ని పొరపాటు నువ్వు చేసినవి అంటారు, అయినా పర్వాలేదు వాళ్ళకి క్షమాపణ చెబుతాం. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఎదుటి వాళ్ళు మన బలహీనులు అనుకుంటారని మాత్రం మనం ఆలోచించొద్దు. ఎందుకంటే మనల్ని వాళ్ళు పదే పదే అంటున్నారు. తప్పు 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 అన్నప్పుడు వాళ్ళ మనసులో అలానే నిలబడిపోయి మన మధ్యలో ఉన్నటువంటి బంధాలని దూరం అయిపోతాయి. కాబట్టి తప్పు లేకపోయినా మనం ఇతరులకు క్షమాపణ చెప్పాలి. అందులో ఏమీ లేదు. వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ మనము మన మనశ్శాంతిని తిరిగి పొందుతున్నాం అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అన్నారనుకోండి, మనం తప్పు వాడు ఏం చెప్పలేదనుకో మనసంతా బాధ అయిపోయి మన మనసంతా ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి మనం పాజిటివ్గా థింక్ చేసి పర్వాలేదు, ఏం చేస్తాం, మీరు ఇన్నిసార్లు అంటున్నారు, నేనైతే చేయలేదని నా మనసు కనిపిస్తుంది, అయినప్పటికీ కూడా నేను మీకు క్షమాపణ చెప్తున్నాను అని చెప్పాలి. చెప్పినప్పుడు మనం మనశ్శాంతిగా బతకగలుగుతాం, ఉండగలుగుతాం. మనని ఎవ్వరు వేరైతే సూపర్ మిత్రమా. ఈ విషయాన్ని తెలుసుకోండి అందరూ. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ సొసైటీలో చాలా అవసరం.